తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు తమను గెలిపిస్తాయని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాలు, సెటిల్మెంట్లు తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలంటున్న నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి 2 అభ్యర్థులను ప్రకటించింది. అటు ఎల్లారెడ్డితో పాటు ఇటు నిజామాబాద్ రూరల్ సంబంధించి భూపతి రెడ్డి గారికి అభ్యర్థులు ప్రకటించింది. ప్రస్తుతం మనతో భూపతి రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, గారు గతంలో కూడా ఒకసారి టికెట్ దక్కించుకున్నారు, మరోసారి మళ్ళీ అవకాశం దక్కించి అధిష్టానం మీ మీద నమ్మకంతో టికెట్ ఇచ్చింది, ఎలా అనిపిస్తుంది? ముందుగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మా రాష్ట్ర నాయకత్వంకి రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వాళ్ళతో పాటు మా జిల్లా నాయకత్వం అయినటువంటి సురేష్ రెడ్డి గారికి, మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. మేము 5 సంవత్సరాల నుండి కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నిజామాబాద్లో, క్యాడర్ కానీ ఇదంతా కూడా. సో ప్రతి అంశంలో మేము ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి మేము కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని భావిస్తాం. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఈ ఎన్నికలు ప్రభుత్వం చూపే అవకాశం ఉంది? అంటే అదే ప్రభుత్వం ఒక వైఫల్యాలు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, అదేవిధంగా పేదలకు భూములు పంచడం కానీ, 3 ఎకరాల భూమి కానీ, తర్వాత ఇప్పుడు సాగునీరు అన్నారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు అన్నారు, ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మన ప్రాణహిత చెవిలో 21 ప్యాకేజ్ ఉందో అది 9 ఏళ్ళైనా ఎక్కడ వేసిన భూమిలో అక్కడనే ఉంది. సో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రాలేదు, ఒక హాస్పిటల్స్ రాలేదు. అన్ని రంగాలలో ఈరోజు నియోజకవర్గం వెనుకబడిపోయింది. ఇప్పుడు నిరుద్యోగ భృతి అనుకోండి, ఉద్యోగ కల్పనలు అనుకోండి, ఒక